గురువుగారు, సిటీ అంటే అంతా పల్లంగా ఉంటుంది. హ్మ్. పల్లెటూరులో ఇంటెనక కొండలుండటం, హ్మ్. పెద్ద పెద్ద కొండలు, ఇంకోటి వాగులు పోతూ ఉంటాయి. కరెక్టే. కాలువలు. అవును. 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 ఇప్పుడు ఏ మూలలో ఇవి ఉంటే మంచిదంటారు? హ్మ్. ఇంటి బయటికెళ్ళిన తర్వాత మన ఇంటి బయట అంటే మన యొక్క పడమర దిక్కు గాని, దక్షిణ దిక్కు గాని పెద్ద పెద్ద కొండలున్నాయనుకో అవును. సూపర్ కదా! ఎక్సలెంట్. అంటే మన ఇంటి యొక్క పడమర భాగంలో గాని, నైరుతి భాగంలో గాని, దక్షిణ భాగంలో గాని పెద్ద పెద్ద కొండలు ఉన్నట్లయితే చాలా అద్భుతం. అంటే ఈ యొక్క పర్వత పాదాల దగ్గర అంటే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు నివాసం యోగ్యం కాదు. ఓకే. ఓకే. అలా అంటే మీరు అడుగుతారు. గురువుగారు విజయవాడలో ఆ! మొత్తం నాకిప్పుడు అదే కొండల డౌటొచ్చింది. మీదే కాలనీలున్నాయి గదా! అని. అవును. ఓకే. అవన్నీ నివాస యోగ్యం కాదు. ఒకటే ఓకే. చెప్తున్నాను. ఓకే. పర్వత పాదాల దగ్గర అంటే ఇమ్మీడియేట్‌గా అంటే దీన్నన్నీ గూడా రకరకాలుగా శాస్త్రం ఎందుకు చెప్పబడిందంటే, ఈ ల్యాండ్ స్లైడింగ్‌లు ఇవన్నీ వస్తాయని వాళ్ళకి తెలీదా? హ్మ్. ఓకే. ఇవన్నీ వస్తాయి. ఇటువంటివి జరుగుతాయి కాబట్టి వైపరీత్యాలు జరుగుతాయి కాబట్టి, అవన్నీ నిషిద్ధం. నివాస యోగ్యం కాదు అని చెప్పింది శాస్త్రం. ఓకే. కాదు నేను కట్టుకుంటానంటే మనం ఏం చేస్తాం? అంటే ఆ విధంగా పర్వత పాదం దగ్గర కాకుండా కొంచెం దూరంలో ఓకే. సుమారుగా ఒక 200 మీటర్ల దూరంలోనే ఎక్కడో మనం ఇల్లు కట్టుకున్నాం. మన ఇంటికి మనకి దక్షిణ వైపో, నైరుతి వైపో కొండుంది. సూపర్! ఎక్సలెంట్. ఓకే. అదే గనక అటువైపు డైరెక్షన్‌లో పెద్ద నది గాని,